రైట్. సో ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం నుంచి చదువుకుందాం ఈరోజు మనం అందరం కూడా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. సో 9వ అధ్యాయము మొదటి వచనానికి వెళ్లే ముందు 8వ అధ్యాయము ఆఖరి వచనం ఒకసారి రీక్యాప్ చేసుకుని ముందుకు వెళ్దాం. సో 8వ అధ్యాయంలో మరి 7వ ముద్ర ప్రభువు విప్పిన తరువాత 7గురు దూతల బూరలు పట్టుకుని పరలోకపు సింహాసనము ముందు నిలవబడి బూరలు ఊదడానికి సిద్ధపడ్డారు. మనం చూసామది. ఒక్కొక్క బూర ఊదుతుండగా దేవుని యొక్క ప్రతిదండనకి సంబంధించిన ఒక్కొక్క తీర్పు, ఒక్కొక్క హాని భూమి మీదకి రావడం చూసాము. ఆ 4 హాని మనుషులకు కాదు గాని మనుష్యులు ఉపయోగించే వనరుల మీద దేవుడు పంపించిన హాని. సో ఆ 4 బూరలు అయిన తర్వాత ఈ 8వ అధ్యాయము 13వ వచనం మనం చూసాం. ఏమని? మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూ నివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. సో ఏమిటి ప్రత్యేకత? మొదటి 4 బూరలకి మిగిలిన 5, 6, 7 మిగిలిన 3 బూరలకి ఒక డివిజన్ ఉన్నది. ఇప్పుడు కూడా 4, 3 అనే డివిజన్ మనం చూస్తూనే ఉన్నాము. అదే విధంగా ఈ ముద్రల్లో కూడా 4 ముద్రలు గుర్రాలకు సంబంధించినవి అయితే మిగిలిన 3 ముద్రలు ప్రతిదండనకు సంబంధించింది. ఈ ప్రతిదండన మొదలైన తర్వాత మళ్ళీ 7 బూరలు ఊదినప్పుడు మళ్ళీ 4 బూరలు ప్రత్యేకించి వనరుల మీద దేవుడు పంపించిన హాని. ఇక మిగిలిన 3 బూరలు చాలా స్పష్టంగా భూ నివాసులకు అని చెప్పి 3 సార్లు అయ్యో 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 అని చెప్పి ఆ పక్షిరాజు అంటే దేవదూత చెప్పడం జరిగింది. సో ఈ మిగిలిన 3 బూరల యొక్క అనౌన్స్మెంట్, ఆ ప్రకటన ఏమిటి అంటే, ఈ మనుష్యులు ఇంకా భూమి మీద ఉన్నారు కదా, అనేకమైన అవిశ్వాసులైన భూనివాసులందరి మీద దేవుడు పంపించే ఈ హాని ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ పక్షిరాజు అయ్యో 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 అని చెప్పి వాళ్ళ గురించి ఒక విలాపముతో చెప్తున్నాడు. అంటే విలాపం అంటే బాధే, వారందరికీ కూడా వాళ్ళు తెచ్చుకున్నది అని చెప్పి ఈ పక్షిరాజు చెప్పడం జరిగింది. అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. సో ఎప్పుడైతే ఈ 5వ దూత బూర ఊదడం మొదలుపెట్టాడో వెంటనే మరి యోహానికి ఒక కొత్త దర్శనం కనపడుతుంది. ఎలాగైతే 4 బూరలు ఊదినప్పుడు ఆకాశం నుంచి ఒక్కొక్క విధమైన హాని భూమి మీదకి వచ్చిందో, అలాగే ఈ 5వ దూత బూర ఊదినప్పుడు కూడా ఆకాశము నుండే ఒక హాని వస్తుంది. హాని తీసుకొచ్చే ఒక వ్యక్తి వస్తున్నాడు. కానీ యోహాను చూస్తున్నప్పుడు ఎలా కనపడింది? ఒక నక్షత్రములా కనపడింది ఆ దృశ్యం. సో ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. సో అలాగా ఆకాశం నుంచి పడిపోవడం అన్నమాట, సడన్ గా పడిపోయిన ఒక నక్షత్రాన్ని చూశాడు. అయితే వెంటనే ఆ నక్షత్రము యోహానికి ఎలా కనపడింది? ఒక వ్యక్తిలాగా కనపడ్డాడు. అందుకనే నెక్స్ట్ వచనంలో మార్చేశాడు. ముందు చూసినప్పుడేమో నక్షత్రంలా కనపడింది ఆ దృశ్యము. వెంటనే ఆ నక్షత్రం ఎవరు అంటే అతను ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు కూడా ఒక మనిషి కాదు, దేవుని దూతే. సో అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. నక్షత్రమునకు ఇయ్యబడెను రాయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ 2 మూమెంట్స్ లో ఒక మార్పు జరిగిపోయింది. నక్షత్రంలాగా చూసిన ఆ దృశ్యంలో యాక్చువల్ గా కనపడింది ఎవరు అంటే, నక్షత్రం కాదు, ఒక దూత. అందుకనే ఆ దూత దాన్ని సంబోధించడానికి వెంటనే అతను అని చెప్పి ఒక డిస్క్రైబింగ్ వర్డ్ యూజ్ చేసేసాడు. సో ఈ ట్రాన్సిషన్ గమనిస్తూ ఉండాలన్నమాట మనం. అక్కడ నక్షత్రం పడిందా, దేవదూత పడ్డాడా? నక్షత్రములాగా కనిపించిన దేవదూత పడ్డాడు అక్కడ భూమి మీదకి, రాలాడు. ఎందుకు? ఒక పర్పస్. ఆకాశం నుంచి దేవుడు పంపించారు. మరి భూమి మీదకు రాలినప్పుడు, భూమి మీదకు పడినప్పుడు మరి భూమి మీద ఏముంటుంది? భూమి సర్ఫేస్ మీద మనుషులందరూ ఉన్నారు. అయితే భూమి లోపల అగాధము ఉన్నది. అగాధము ఎప్పుడు కూడా భూమి లోపలి భాగంలో ఉంటుంది. సో ఆ అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను.
అంటే తను రావడం ఒక చేతిలో ఒక తాళం పట్టుకుని వచ్చాడు. మరి తాళపు చెవి ఉంది అంటే అర్థం ఏంటి? ఏదో ఒక ప్రదేశానికి తాళము వేయబడి ఉంది గాబట్టే తాళపు చెవి ఈ దూత చేతిలో ఉన్నది. సో, ఆ అగాధములో ఉన్న ఒక ప్రదేశములో తాళము వేయబడి ఉన్నది. ఇవన్నీ కూడా మన భౌగోళికమైన, శారీరకమైన ఈ లోకంలో మనకు అర్థం కాదది. కానీ దేవుని యొక్క పరలోకపు జ్ఞానము అంటే ఆత్మీయమైన జ్ఞానములో ఆలోచిస్తే అగాధములో దేవుడు దాచి ఉంచిన కొన్ని విషయములున్నవి. అవి దాచిపెట్టడానికి వారిని బందీలుగా చేసి తాళం వేసి మరీ దాచిపెట్టారు దేవుడు. ఎందుకంటే ఫ్రీగా అగాధంలో వదిలేస్తే ఎప్పుడు పడితే అప్పుడు బయటికెళ్ళిపోవచ్చు. తలుపు, తాళము ఈ 2 దేనికి సాదృశ్యము? తాళం వేయడం అంటే అందులోంచి బయటికి రాకుండా బంధించడము. అలాగే ఈ అగాధములో ఉన్న కొన్ని ఎలిమెంట్స్‌ని అక్కడ నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా ఒక స్పిరిచ్యువల్ రెల్మ్‌లో తాళము వేయబడి, ఆ తాళపు చెవి దేవుని దగ్గర ఉండగా అది ఎవరికిచ్చారు? ఒక దూతకి ఇయ్యబడింది. ఆ దూత భూమి మీదకొచ్చాడు. భూమి మీదకొచ్చి ఆ అగాధంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి ఏం చేశాడు? ఆ పర్పస్ ఏంటి? ఆ తాళాన్ని తెరవాలి. తాళపు చెవి ఉందంటే తాళపు చెవితో ఆ తాళాన్ని తెరవాలి. అందుకనే రెండవ వచనము, అతడు అగాధము తెరవగా స్పష్టంగా తాళం తీసుకెళ్ళాడు, పెట్టాడు, తిప్పాడు, ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే ఆ తాళము తెరవడం జరిగిందో, అక్కడ అగాధం ఉంది కదా! ఆ అగాధములో నుండి ఒక పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. సో, కొలిమి అంటే ఫర్నేస్. ఇక్కడ మన గ్రూప్‌లో ఉన్న అనేక మందికి మీకది తెలుసు కాబట్టి మీరు మీరు ఫర్నేస్‌లో పనిచేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. ఫర్నేస్ నుంచి ఎప్పుడు కూడా స్మోక్ ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటుంది. స్మోక్ ఎప్పుడు కూడా లెస్సర్ వెయిట్ నుంచి హెవియర్ వెయిట్ నుంచి లెస్సర్ వెయిట్‌కి వెళ్ళిపోతుంది. అంటే గాలిలోకి పైకి లేచిపోతుంది ఎప్పుడు కూడా. సో, అలాగా అగాధం ఓపెన్ చేసిన వెంటనే కొలిమిలో నుంచి వచ్చిన పొగలాంటి పొగ. అది మనకు అర్థం కావడానికి చెప్పాడు యోహాను. అలాంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ పొగ ఎంత దట్టమైగా ఉందంటే, ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. అంటే మొత్తం ఆకాశ మండలంలో సూర్యుడిని కప్పేసింది. ప్లస్ సర్ఫేస్ అంటే స్కై అంతా కూడా చీకటయిపోయింది. ఎందుకు? అంత దట్టమైన పొగ ఆ అగాధములో నుండి బయటికొచ్చింది. అది ఏ స్పాట్ నుంచి వచ్చింది మనకు తెలీదు. అయితే భూమిలో ఉన్న ఒక అగాధం ఓపెన్ చేయడము, భూమి తెరవబడ్డము, అందులోంచి బయటికి రావడం జరిగింది. ఎక్కడికొచ్చినియి ఇవన్నీ? ఆ భూమి సర్ఫేస్ మీదకి రావడం వల్లనే చుట్టూ ఉన్న మన స్ట్రాటోస్ఫియర్ అంటే మన భూమికి పైనున్న ఆవరణలో ఉన్న ఈ ప్రదేశం అంతటిని కూడా ఆ దట్టమైన పొగ కప్పడము, సూర్యుని కూడా కప్పడము, ఆల్‌మోస్ట్ చీకటిమయం అయిపోవడము అయింది. అందుకనే ఆ పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. సో, ముందు పొగొచ్చింది. అగాధములో ఆ పొగలో అప్పటిదాకా అవన్నీ దాచిపెట్టబడి ఉన్నవి. అవన్నీ ఎవరు? అవి మిడతలవి. సో, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికొచ్చినియి? సర్ఫేస్ మీదకొచ్చినియి. ఎందుకంటే మనుషులు భూ నివాసులందరూ భూమి మీద ఉన్నారు గాబట్టి, అవి కూడా భూమి మీదకి తేబడ్డాయి. ఇక్కడ నుంచి వాటి యొక్క వివరణ మొదలవుతుంది. ఈ మిడతలు ఏమిటి? ఎందుకున్నాయి? ఎందుకు ఈ సమయంలో బయటికి తేబడ్డాయి? అనేది ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకుంటాం. ఈ భూమిలో ఉండు తేళ్లకు బలము ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. సో, మొట్టమొదటి వివరణ ఏమిటి అంటే ఈ మిడతలు వచ్చిందేమో మిడత. కానీ వాళ్ళ బలమేమో తేళ్లకుండేలాంటి బలం. మామూలుగా మిడతలుంటే మనం వాటిని చేత్తో పట్టుకుంటాము. చాలా మంది మిడతలు తింటారు కూడా యాక్చువల్‌గా. బాప్తిస్మిచ్చి యోహాను మిడతలు తినే బ్రతికాడు. సో, ఆ మిడత అనేది హానికరమైన జంతువు కాదది. మిడత ఎప్పుడు ఆకులను తినేసి పంటలను నాశనం చేసే మామూలు పురుగు. సో, అందులోంచి బయటకొచ్చింది మిడతే. అయితే ఆ మిడత అలా మనము చూసే మనకు తెలిసిన మిడత లాంటి కీటకము కాదది. దానికొక ప్రత్యేకమైన ఎబిలిటీస్ ఉన్నాయన్నమాట ఆ మిడతకి. ఫస్ట్ ఏంటంటే బలము. ఆ బలం ఎలాంటి బలము ఆ మిడతలకుంది అంటే తేళ్లకున్నట్టి బలము ఆ మిడతలకి ఇయ్యబడింది. సో, తేళ్లకు ఏ బలముంది మనందరికీ తెలుసు. తేళ్లకి కొండెములుంటాయి. కొండెముతో మనుషులను గుచ్చి
కొట్టి హానిపరిచేటువంటి బలం ఉంది. చాలా భయంకరమైన బాధ వస్తుంది. పాయిజనస్ అది. తేలుకుట్టి చనిపోయినోళ్ళు ఉన్నారు. తేలుకుట్టి బాధపడినోళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా మనకి తెలుసు. సో, తేళ్లకు ఉన్నటువంటి బలము లాంటి బలము ఈ మిడతలకి ఇయ్యబడింది. అది నంబర్ 1. అప్పుడు ఒక డిక్లరేషన్ జరిగింది. ఒక ప్రకటన జరిగింది. ఏమిటది? ఆ మిడతలందరికీ ఒక మాట చెప్పబడింది. సో, మిడతలకి చెప్పబడిందంటే అర్థం ఏమిటి? వాటికి ఆజ్ఞ వినడము, ఆజ్ఞ పాటించడము తెలుసు. అది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మిడతలకి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది అనే మాటొస్తుందో, ఆ మాటను అవి వినగలవు. ఆ ఆజ్ఞ చొప్పున అవి నడుచుకోగలవు. అంటే ఏదో కీటకాలు మనకు సంబంధం లేని వాటి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ఒక క్రిమి కీటకాలు కాదివి. అవి దేవుని యొక్క ఆజ్ఞ విని లోబడి ఏం చెయ్యాలో అవే చేయగల కెపాసిటీ, ఎబిలిటీ ఉన్న, శక్తి ఉన్న మిడతలు. సో, వాటికి ఇవ్వబడిన ఆ ప్రకటన ఏమిటి అంటే 4వ వచనం. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. సో, దీన్ని ఫస్ట్ బ్రేక్ చేసుకుంటే, మామూలుగా మిడతలెప్పుడు కూడా గడ్డి మీద, మొక్కల మీద, చెట్ల మీద వాలుతాయవి. ఎందుకు ఇందాక చెప్పాను. మిడతలు దేన్ని హాని చేస్తాయి అంటే, ఈ చెట్లు ఆకులకే హాని చేస్తాయి. అవి తిని బతుకుతాయవి. సో, వాటి న్యాచురల్ హాబిటాట్ ఆర్ న్యాచురల్ ప్రెడిటోరియల్ క్వాలిటీ అంటే ఏది అవి ఆరగించి అవి భుజిస్తాయో, వాటి మీదకి వెళ్ళొద్దని చెప్తున్నారన్నమాట. మీరు మిడతలు కదా అని చెప్పి మీరు ఆకులు, చెట్లు, మొక్కలు, గడ్డి వీటి మీద వాలొద్దు మీరు. వాటికి హాని చేయొద్దు. మిమ్మల్ని నేను తెప్పించిన ఉద్దేశ్యం ఏమిటి అంటే అది కాదు. నంబర్ 1 ఏంటంటే మీరు వాటికి హాని చేయకూడదు. ఇంకొకటి, మీరు ఈ భూమి మీద ఉన్న మనుష్యులకి హాని చేయాలి. అయితే ఆ మనుష్యులలో కూడా ఒక గుంపుని మీరు ముట్టుకోకూడదు. అందుకనే ఆ ఆజ్ఞ ఎలా మొదలైంది అంటే, నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప ఇంకెవరికీ హాని చేయకూడదు. అంటే దాన్ని రివర్స్‌గా ఆలోచించుకుంటే మీరు ఎవరికి హాని చేయాలి అంటే నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులందరికీ హాని చేయండి. అది. ఆ ముద్ర ఉన్న మనుషులకు హాని చేయొద్దు. అంటే మిగిలిన అందరికీ హాని చేయండి. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. మనం 7వ అధ్యాయంలో ఏం చూసాం మనము? దేవుడు భూమినంతటిని క్లీనప్ చేశారు. అంటే ఏ విశ్వాసి లేకుండా సంఘాన్ని పైకి వెళ్ళిపోయారు. ఎందుకు? కారణం ఉంది. చూసారా, సిస్టమాటిక్‌గా క్రమబద్ధమైన దేవుని యొక్క తీర్పు మనకిప్పుడు అర్థమవుతది. ఎందుకు క్లీనప్ చేశారు ఎవరు ఉండకుండా? ఇటువంటి భయంకరమైన హాని 3 రకాలుగా ఈ భూమి మీద రాబోతుంది. అయ్యో! 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 అనే విధానంలో భూమి మీద ఉన్న నివాసులందరికీ రాబోతున్న తరుణంలో దేవుడు తన బిడ్డలెవ్వరిని కూడా ఉంచకుండా సంఘాన్ని తన దగ్గర తెచ్చుకొని, భూమిలో ఏ విశ్వాసి అనే ఒక్క వ్యక్తి కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక్క వ్యక్తి కూడా లేకుండా ఉన్న తరుణంలో, భూనివాసులందరూ అవిశ్వాసులుగా ఉన్న తరుణంలో ఒక కొత్త అధ్యాయము స్టార్ట్ చేశారు. ఒక ఎరా స్టార్ట్ చేశారు. ఎ న్యూ ఎరా హాస్ బిగన్ ఆన్ దిస్ ఎర్త్. ఆ న్యూ ఎరా ఏమిటి అంటే, దేవుడు తన ఎంచుకొనిన దేశము, రాజ్యము అయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి తన దగ్గరికి తెచ్చుకొనుటకు వారిని శ్రమల గుండా, మహాశ్రమ గుండా వారిని తీసుకువెళ్తూ, వారికి నేర్పించి విశ్వాసములోకి వారిని నడిపిస్తున్నారు. అది ఆ న్యూ ఎరా. ఒక కొత్త అధ్యాయం ఇప్పుడు భూప్రపంచం మీద జరగబోతుంది. అది మొదలైనప్పుడు ఎవ్వరూ కూడా విశ్వాసులు లేరు. అయితే ఆ అంకమునకు, ఆ న్యూ ఎరాకి మొదలు ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఒక గుంపుని దేవుడు ముందుగా ఎంచుకున్నారు. వారి యొక్క లోపల ఉన్న దైవభక్తి వలన, ఇంకా ప్రభు అంటే విశ్వాసం లేదు. కానీ వారిని ఎంచుకొని వారి మీద ముద్ర వేసినప్పుడు ఏం జరిగింది? వారందరూ మొదటి ఫలంగా యేసుక్రీస్తు ప్రభువుని ఈ కొత్త శకంలో, అవిశ్వాసుల శకంలో మొట్టమొదటి ఫలంగా వారొచ్చారు దేవుని దగ్గరికి. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, ఆ 144,000 మందికి నేను హాని చేయను. ఎందుకు అంటే, వారు ఆల్రెడీ నన్ను తెలుసుకున్నారు. ఎప్పుడైతే దేవుని ముద్ర నొసళ్ళ మీద పడిపోయిందో అర్థం ఏంటి? వారు దేవునికి చెందిన వారు. అంటే ఆ సెకండ్ ముందు ఏం జరిగిందంటే, వారందరూ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసము చూపించారు. ఎప్పుడైతే విశ్వసించారో దేవుడు ఏమంటున్నారు? నన్ను విశ్వసించిన ఎవరికీ నేను హాని
చేయను. ఆల్రెడీ ముందు విశ్వసించిన వారు నా దగ్గరికి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు భూమి మీద ఉన్న మీరు నన్ను విశ్వసించారు మొదటి ఫలంగా. మిమ్మల్ని కూడా హాని కలుగ చేయను. అందుకనే దూతలందరికీ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. వారిని ముందు ముద్ర వేసేయండి. వీరు నా కొరకు వచ్చారు కాబట్టి, వారి ముద్ర ఉంటే నేను పంపించబోవు హాని వారికి చేరదు. మనం వెనక్కి వెళ్తే నిర్గమకాండంలో మోషే ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు ఏం చెప్పారు దేవుడు? నీ తలుపుల మీద, ద్వారబంధముల మీద నీవు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీరు పెట్టినప్పుడు ఈ మరణ దూత దాటి వెళ్ళిపోతాడు. అంటే ముద్ర వేయబడింది. దేవుని యొక్క ముద్ర ఆ ఇంటి మీద ఇజ్రాయేల్ ప్రజలందరికీ. అది ఇజ్రాయేల్ ప్రజలే. అప్పుడు ఆ దూత ఆ ఐగుప్తులో ఉన్న అనేక మంది పిల్లలందరినీ కూడా అన్యజనుల పిల్లల్ని చంపివేయడం జరిగింది. అది చూసాం. ఇశ్రాయేలీయుల ఇంట్లో ఎవరిలో కూడా మరణము రాకుండా దేవుడు ఆ ముద్ర వేసి పక్కకి తప్పించారు. అదే విధంగా ఈ 144,000 మంది ప్రత్యేకించిన 14 గోత్రంలోని 12 గోత్రముల్లో సెలెక్ట్ చేయబడిన 12x12,000 మందికి వారి నుదుళ్ళ మీద, నొసళ్ళ మీద దేవుని యొక్క, ప్రభువు యొక్క పేరు రాయించి వారిని పక్కకి పెట్టినప్పుడు మిగిలిన భూ నివాసులు అందరి మీద కూడా ఒక హానిని రప్పించబోతున్నారు. సో అందుకనే ఈ మిడతలకు వచ్చిన తర్వాత వాడికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. వారికి తెలియదు కదా! మనుషులు అందరూ ఉంటే ఎవరిని పడితే వారికి హాని చేయగలవు అవి. కానీ వాటికి ప్రత్యేకించి చూడండి ఒక ముద్ర వేసుకున్నాను నేను నా బిడ్డలకి. మీరు వెళ్ళినప్పుడు ముద్ర కనపడితే మీరు వారిని టచ్ చేయొద్దు. డైరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్. ఎవరికి? మిడతలకి ఇన్‌స్ట్రక్షన్ ఇది. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? దూతలు మాట్లాడుతున్నారు. మిడతలతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దూతే కదా వచ్చింది, తాళం చేయి పట్టుకొచ్చింది. ఓపెన్ చేసాడు దూత. మిడతలు బయటకొచ్చినియి. ఆ దూత వీళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ ఈ మిడతలకి. నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమి మీద పైనున్న గడ్డికైనను, మొక్కలకైనను, వృక్షములకైనను హాని కలుగ చేయకూడదు అని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. సో ఒక 144,000 మనుషుల్ని పక్కన పెట్టాలి. చెట్లను, గడ్డిని, మొక్కలను మీరు టచ్ చేయకూడదు. ఇప్పుడు ఎవరు మిగిలారు మీకు హాని చేయడానికి? కొన్ని కోట్ల మంది మనుషులు మిగిలారు మీకు. 144,000 పక్కన పెడితే, భూమి మీద వనరులను పక్కన పెడితే, మీకు మనుషులు టార్గెట్ మీకు. సో నేచురల్లీ నెక్స్ట్ ఈవెంట్ ఏం జరగాలి? ఈ మిడతలు వాటికి ఇయ్యబడిన ఆజ్ఞ ప్రకారము ఈ భూ నివాసుల అందరి మీద -144,000 వెళ్లి హాని కలుగచేయాలి. సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఇది సీక్రెట్ ఏరియా మాట. అంటే ఒక మిస్టరీని ఓపెన్ చేసే ఏరియా. ఇప్పుడు దేవుని సంఘమైన, క్రీస్తు సంఘమైన మనము, దేవుని యొక్క పెండ్లి కుమార్తె సంఘమైన మనము ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఉంటే అది 100% 144,000 ఇజ్రాయేల్ పీపులే కాబట్టి మనం అన్యజనుల్లోంచి తేబడిన విశ్వాసులం కనుక ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నాం మనము. మనం ఉంటే ఈ మిడతలు మన మీద దండెత్తుతాయా? దండెత్తవా? హాని చేస్తాయా? చేయవా? ఒకవేళ మనం భూమి మీద ఉంటే అవి మనకి హాని చేయాలి. ఎందుకంటే వాటి ఇన్‌స్ట్రక్షన్ చాలా క్లియర్‌గా ఉందక్కడ. ఓన్లీ -144,000 అందులో దాను, ఎఫ్రాయిం లేరు మళ్ళీ. వాళ్ళకి హాని కూడా చేస్తావి. ప్లస్ మిగిలిన వనరులను టచ్ చేయవు. సో మనుషులు టార్గెట్ చేస్తున్నాయి. ఒకవేళ భూమి మీద మనం ఉంటే మనమందరము కూడా వాటి చేత కుట్టింపబడబోతాము. ఎవరు కుట్టమని చెప్తున్నారు? దేవుడు పంపించారు. అంటే మనల్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కొట్టడానికి మిడతలను పంపిస్తారా? అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం అక్కడ ఉంటామా? లేదా? అని చెప్పి మీరందరూ ఆన్సర్ చేయగలరు. అయితే మాట ఇలాంటి రెటారిక్ క్వెషన్స్‌లో మనకి ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది బయటకొస్తుంది. చాలా మంది మిస్‌ఇంటర్ప్రిట్ చేసి మనం ఆల్రెడీ ఈ శ్రమలోకి వెళ్ళిపోతాం మనము. అక్కడున్న ప్రతి శ్రమల గుండా మనం వెళ్తూ మహాశ్రమ గుండా బయటకొస్తేనే మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచుంటాము. అంతా కలగాపులగం అయిపోతుందక్కడ. సీక్వెన్స్ మారిపోతుంది. సో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పరలోకంలో ఉన్న ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్న ఆ సంఘము, ఎత్తబడిన సంఘము ఇందులోంచి వెళ్ళిన అవిశ్వాసులైన మనుషులు కాదు. ఇందులోంచి వెళ్ళే అవిశ్వాసులైన వారు వాటి చేత కుట్టించుకొని ముందుకు వెళుతూ దేవుణ్ణి విస్మరించి, విసర్జించి అలాగా శిక్షకు పాత్రులవుతూ ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. బహు కొద్ది మంది ఇశ్రాయేలు ప్రజల్లో కొంత భాగము, మానవుల్లోని బహు కొద్ది మంది వీటిని బాధపడుతూ కూడా దేవునిని విశ్వసిస్తారు కొంతమంది రానున్న ముందు రోజుల్లో. సో కాంటెక్స్ట్‌కి వచ్చేద్దాం. సో ఈ మిడతలు ఎవరికి హాని కలుగ చేయడానికి బయలుదేరాయి?
ఈ భూమి నివాసులందరికీ హాని కలుగ చేయడానికి బయలుదేరాయి. -144,000 మైనస్ రిసోర్సెస్ యూజ్డ్ బై హ్యూమన్స్ విచ్ ఆర్ గడ్డి, మొక్కలు, వృక్షము. 5వ వచనం. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఇదిగో ఈ 144,000 పక్కన పెట్టి మనుషులందరి మీదకి వెళ్ళండి అనగానే ఈ మిడతల దగ్గర ఆల్రెడీ బలం ఉంది, తేళ్లకున్నంటి బలం ఉంది, చంపేయగలవు. కానీ మీరు ఎవ్వరిని చంపడానికి వీల్లేదు. అంటే ఇన్ని కోట్ల మంది, 700 కోట్ల మంది మనుషులు ఈ భూమి మీద ఉంటే గనుక మీరు అందరి దగ్గరికి వెళ్తారు, కానీ ఎవరిని చంపడానికి మీకు అధికారము లేదు. కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. సో మీరు చేసేది ఏమిటంటే వారిని బాధించాలి. సో ఇప్పుడు మనకి మళ్ళీ వెనక్కి వెళ్తే అసలు భూ నివాసులను బాధించడానికి దేవుడు ఎందుకు పూనుకున్నారు? ఎందుకు పూనుకున్నారంటే 5వ ముద్ర దగ్గరే మనకు ఒక ప్రార్థన వినపడింది మనకి. దేవా సత్యస్వరూపి నాథా, ఇంకెంత కాలము భూ నివాసులకు ప్రతిదండన చేయక ఉందువు అని హతసాక్షులు బలిపీఠం కింద నుంచి ప్రార్థించారు. దేవుడు వారిని ఇంకొంతకాలం మీరు విశ్రాంతి తీసుకోండి, మీకు ఇదిగో తెల్లని వస్త్రం ఇస్తున్నాను. సో ఏం చేస్తానని చెప్పారు? కొంతకాలం విశ్రాంతి తర్వాత ప్రతిదండన చేస్తాను. ఎవరికి? చనిపోయిన అవిశ్వాస ఆత్మలకు కాదు. వాళ్ళందరినీ తీసుకుని నరకంలో పడేస్తాను అన్నది వేరొక తీర్పది. భూమి మీద బతికున్న వారికి నేను ఒక దండన ఇస్తాను, నేను శిక్షిస్తాను నేను. అదే జరుగుతుంది ఇక్కడ. మనుషులు బ్రతికొండగా ఎంతకాలము బ్రతికి విగ్రహారాధన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను తృణీకరించి అలా ముందుకు వెళ్ళిపోయిన ఈ అవిశ్వాస గుంపునకు, కొన్ని కోట్ల మంది మనుషులకు 5 నెలలు వారిని బాధించుటకు ఈ మిడతలకు అధికారం ఇచ్చి దేవుడు పంపించారు. తాళం తీసింది ఎవరు? దేవదూత. సో వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. సో ఆ బాధించడం ఎలాగా, ఏ విధంగా బాధించారు? అనేక రకాలుగా బాధించవచ్చు. ఒకటి, మనకి తలనొప్పి వచ్చినా బాధే, లేకపోతే కత్తి పెట్టి ఒక ఘాటు పెడితే రక్తం వస్తే అదొక బాధ, కానీ ఏదైనా పురుగు కొడితే అదొక రకమైన బాధ. సో ఇక్కడ వాటికి ఇచ్చిన బలం ఏంటి? అవి వచ్చి కత్తులతో వచ్చి అందరినీ లాగా స్లైస్ చేసేటువంటి బాధ కాదు. అది కొడితే వచ్చే బాధ ఎలాగ ఉంటుందో అటువంటి బాధ ప్రత్యేకంగా ఈ మనుషులందరినీ దాని గుండా వెళ్ళడానికి దేవుడు ఆ శిక్ష విధించారు. దానికి ఒక ప్రత్యేకమైన ఒక టైం ఫ్రేమ్ ఉన్నది. ఒక నిర్ణయ కాలము ప్రకారము ఒక 5 నెలలు మాత్రమే వారిని బాధించడానికి అధికారము ఇచ్చారు. ఎందుకు ఈ 5 నెలలు అనే మాట ఉంది? 5 ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా 5 అనే నంబర్? 6 అవ్వచ్చు, 12 నెలలు అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అయితే దేవుడు ఈ 5 నెలలు అనేది ఎప్పుడు కూడా ఒక తీర్పుకి సంఖ్యగా నియమించారు. ఇది మనకు ఆల్రెడీ ప్రతిదీ కూడా ప్రకటన గ్రంథంలో ఒక రెఫరెన్స్ వెనకాతలు ఉంటుంది. ఒకసారి జరిగిన దాన్ని రెపిటిషన్ గ్లోబల్ స్కేల్లో వేరొక విధానంలో మనకి చూపెడతారు ప్రకటన గ్రంథంలో దేవుడు. ఈ 5 నెలల తీర్పు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చింది అంటే, ఇదే విధంగా మనుషులు వారి ఆలోచనలన్నీ కూడా దేవునికి విరుద్ధంగా తయారైపోయినప్పుడు, నేను మనుషులను ఎందుకు సృష్టించానా అన్న విధంగా దేవుణ్ణి మనుషులు బాధించినప్పుడు దేవుడు ఏమన్నారు? ఈ భూమి మీదకు నేను ప్రళయమును తీసుకొచ్చి, జల ప్రళయమును తీసుకొచ్చి వారిని శిక్షిస్తాను నేను అని చెప్పి ఎవరిని తప్పించారు అక్కడ? ఒక 8 మందిని తప్పించారు. మళ్ళీ చూడండి, సాదృశ్యం అలా కనబడుతుంది. నోవహు కాలంలో నోవహుకి ఓడ చేయమని చెప్పి నోవహు భార్యను, కొడుకులు, కోడలు 8 మందిని ఆ ఓడలోకి పంపించి, ఆ జల ప్రళయము భూమి మీదకు వచ్చినప్పుడు ఆ ప్రళయం ఎంతకాలం ఉంది అంటే ఎగ్జాక్ట్ గా 5 నెలలు ఉంది. మీరు చూడండి, 150 డేస్ అని రాసి ఉంటుంది. ఆ 150 రోజులు ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలకు 30 డేసే. నాట్ లైక్ అవర్ గ్రెగోరియన్ క్యాలెండర్ వేర్ వి సీ 31, 28, 30 ఇది ఉండదు. ఇజ్రాయెల్ క్యాలెండర్ 360 డేస్ పక్కా అనమాట. 12 నెలలు ఉంటే 12 × 30 360 వాళ్ళది క్యాలెండర్. సో దేవుడు స్క్రిప్చర్ లో ఎప్పుడన్నా నెల అన్నారంటే 30, 42 నెలలు ఉన్నారంటే 42 × 30. అందుకనే మీకు ఆ 1260 డేస్ నెంబర్ వస్తుంది. 3.5 సంవత్సరములు, 1260 దినములు, ఇవన్నీ ఎలా వస్తాయి? 42 × 30. ఆ నంబర్ స్పెసిఫిక్ అన్నమాట, నెలకి ఉన్న నంబర్. అలాగా ఈ 5 నెలలు అంటే 5 × 30, 150 రోజులు భూమి మీద బాధించుటకు దేవుడు పంపించిన ఈ శిక్ష. ఆ టైంలో ఎవరు లేరు ఇక్కడ?
దేవుడు పక్కకు తప్పించిన నోహు ఓడ ఇక్కడ లేదు. అదెవరు? సంఘము 144,000 మంది. అదే సాదృశ్యం. ఆ జలప్రళయం వచ్చి ఓడలో ఉన్న నోహని, జంతువుల్ని ఏం చేయలేదు. ఓడ బయట ఉన్న వారందరినీ శిక్షించింది ఆ జలప్రళయం. ఇక్కడ కూడా ఈ మిడతలు వచ్చి దేవుని ముద్ర వేయబడి 144,000 మందిని శిక్షించకుండా, ఆల్రెడీ భూమి మీద లేనే లేకుండా దేవుడి సంఘం పైకెత్తుండగా ఎవరిని కూడా హాని చేయలేవు అవి. ఎవరిని చేయగలవు? భూమి మీద మిగిలిపోయిన మనుష్యులను హాని చేయడానికి అవి బయలుదేరినాయి. ఎంతకాలము? టైం ఫ్రేమ్, ఒక నిర్ణయ కాలం 5 నెలల వరకు బాధించాలి. ఎలా బాధించాలి? తేలు కుట్టినప్పుడు ఉండే బాధ లాంటి బాధ. అది చాలా భయంకరంగా ఉంటుంది. నేను విన్నాను, ఎందుకంటే నాకు కొట్టలేదు. మొన్న వన్ ఆఫ్ అవర్ బైబిల్ స్టడీలో ఒక అన్న చెప్పారు, అది కొడితే చాలా భయంకరంగా ఉంటుంది నొప్పి అని చెప్పి. సో మనం వినడము, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. అయితే 5 నెలలు ఆ బాధ అంటే, ఒక రోజు కుట్టేసి రెండో రోజు మారిపోయి అక్కడ చిన్న బ్యాండేజ్ చూపించుకుని నార్మల్ అయిపోయే పరిస్థితి లేదు అక్కడ. 150 డేస్ ఆ కుట్టే బాధ కంటిన్యూస్ గా ఉంటుంది మనుషులకి. ఆ బాధ మామూలుగా ఒక 4 రోజులు బాధ ఉంటే నెక్స్ట్ మనిషి రెండే 2 ఆప్షన్స్. అయితే బాధ నుంచి బయటపడాలని చూస్తాడు, లేకపోతే బాధ భరించలేక చచ్చిపోవాలని చెప్పి ప్రయత్నిస్తాడు. ఈ 2 ఆప్షన్సే ఉంటాయి మనిషికి ఎప్పుడు. ఒకవేళ భరించగలిగితే భరించడానికి ట్రై చేస్తాడు. భరించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు ఏదైనా నొప్పొస్తే. అంత భయంకరమైన బాధ ఉంటే గనక. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ ఆ మిడతలు వీరికి మరణాన్ని కలుగజేయడానికి వాటికి అధికారం లేదు. అవి కొడుతున్నాయి గానీ వీరిని చంపలేవు అవి. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ఆ కొట్టే భయంకరమైన బాధ అది ఎంత ఎక్కువైపోతుందంటే, ఆ 6వ వచనంలో, ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. ఇది సూపర్ న్యాచురల్ ఈవెంట్ ఇది. ఇంకా మనం ఈ లోకరీత్యా ఉన్న ఆహ్, మనం ప్రస్తుతం చూస్తున్న సమయములు, ఈ సందర్భములు ఇక్కడ ఈ పిక్చర్‌లో వర్తించవింక. ఈ దృశ్యానికి, ఈ దర్శనానికి, ఈ ఈవెంట్‌కి, ఈ రియాలిటీకి. ఎందుకు అంటే, ఈరోజు ఎవడైనా చచ్చిపోవాలంటే 100 ఆప్షన్స్ ఉన్నాయి ఆడికి. ఆడెళ్లి కత్తిపెట్టి కోసుకోగలడు, లేకపోతే ఉరి తీసుకోగలడు, లేకపోతే ట్రైన్ కింద పడగలడు. ఎక్కడన్నా ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోయడానికి ఒక 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 150 దినముల్లో ఇంత భయంకరమైన బాధ వాళ్ళకొస్తున్నప్పుడు భరిస్తూ, భరిస్తూ వాళ్ళు చచ్చిపోదామని ప్లాన్ చేస్తే, ఈ ఏ ఆప్షన్స్ వాళ్ళకి మిగలవు. ఎలాగ మిగలవు? అదేంటి, కొండెక్కి దూకేయొచ్చు కదా! దాన్నెవరు ఆపుతారు అంటే, దేవుడు ఆపుతారది. ఎలా ఆపుతారు? అది మానవాతీతమైన విధములో ఆపుతారన్నమాట. సూపర్ న్యాచురల్. ఇంక దేవుడు ఎప్పుడైతే పిక్చర్‌లోకొచ్చారో, ఇంక ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ న్యాచురల్. అంటే మనం ఆలోచించే విధానంలో ఆలోచించడానికి వీల్లేదింక. అదేంటండి, ఏ రకంగానే చనిపోవచ్చు కదా! చాలా ఈజీ కదా చనిపోవడం. ఒకవేళ నిజంగా అంత బాధే వస్తే అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ కాలంలో ఉన్నాం గాని. కానీ ఒక్కసారి ఆ ఎరాలోకి, నూతన సమయంలోకి మనుషులు వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు భూమి మీద జరుగుతున్న విధానంలో ప్రపంచము ఉండదు. మరణము మనుష్యులకి దొరకదు. బాధ అనుభవిస్తూనే ఉండాలి. ఎన్ని రోజులు? 150 దినములు. ఎంతమంది? 700,00,00,000 మంది అప్రాక్సిమేట్‌లీ అనుకుందాం. అంటే ఇప్పుడున్న ప్రపంచంలో మనుషులందరూ, మనము ఇప్పుడు కోవిడ్ బారిన పడిన వాళ్ళు లెక్క వేసుకుంటే జస్ట్ 0.0005% అంతే. అది కూడా మామూలు జబ్బది. ఏదో చిన్న జబ్బులో కొంతమంది సివియర్ అవుతారు. అయితే ఇన్ని వేల ఇన్ని కోట్ల మంది ఒకేసారి 150 రోజులు కంటిన్యూయస్‌గా భూమి అంతటా కూడా ఈ బాధ అనుభవిస్తూ మరణం కోసం వెతికితే మరణము దొరకదు. అందరూ, ఇంక్లూడింగ్ యాంటై క్రైస్ట్, వాడు బతికే ఉంటాడు. వాడికి కూడా ఉంటుంది ఇదంతా. ఇంక్లూడింగ్ ఫాల్స్ ప్రాఫెట్, ఇంక్లూడింగ్ ఎవ్రీబడీ. ఓన్లీ 144,000 ఆర్ స్పేర్డ్. అందుకని ఆ ఎక్సెప్షన్ చాలా జాగ్రత్తగా గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. దాని యొక్క ఆ ఈవెంట్ యొక్క డెప్త్, దాని యొక్క ఇంటెన్సిటీ. సో ఎవ్వరూ స్పేర్ చేయబట్టలేదు ప్రపంచంలో మాట. సో ఆ మరణము వెతుకుతురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. సో యూజువల్‌గా ఏంటి, మరణం ఎప్పుడు మనుషుల దగ్గరికి పరిగెట్టుకొస్తది. ఎందుకు? అదొక స్పిరిట్, అది ఒక ఆత్మ. మనకు తెలుసు మరణం అనేది ఒక ఆత్మని, పడిపోయిన ఆత్మ. ఎందుకు? ఫాలెన్ స్పిరిట్. దేవుడు ఆ మరణాన్ని, ఆ పాతాళాన్ని తీసుకొని నరకంలో పడవేయబోతున్నారు. మండుతున్న అగ్నిగుండంలో పడవేయబోతున్నారు. సో ఎందుకు? ఈ స్పిరిట్ ఎప్పుడు కూడా మనుషుల దగ్గరికెళ్ళి మనుషుల్ని చంపివేసి తన యొక్క పాతాళంలో పెట్టుకోవడానికి ఇష్టపడతాది ఈ స్పిరిట్.
సో ఆ టైంలో ఈ మరణానికి కూడా మనుషులు నా దగ్గర రా అంటే మరణం పారిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి. ఈ 5 మంత్స్ మాత్రం నేను మీ దగ్గర రాను. నాకు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఐ కెనాట్ కమ్ టు యూ. నేను మీ దగ్గరికి రాను. మనుషులు వెతుకుతారు, ఆశపడతారు. మరణమే వారి యొద్ద నుండి పారిపోవును. ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇది మనుషుల యొక్క పరిస్థితి. అయితే ఆ మిడతలు యొక్క రూపము, వాటి యొక్క కెపాసిటీ, ఒక కేపబిలిటీ అవన్నీ కూడా ఇంకా డీటెయిల్డ్‌గా వివరణ ఇవ్వబడి ఎందుకు? అవి ప్రత్యేకించి ఈ 5వ బోరలో నియమించబడిన భూనివాసులకు హాని చేయడానికి నియమించబడిన మిడతలు గనుక వాటికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. దేవుడు వాటిని ప్రత్యేక విధానములో సృష్టించారు. అవన్నీ అక్కడ ఉన్నవి. అది ఎలాగున్నాయి అంటే ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. వాటి రూపమేమో మనము ఎప్పుడన్నా వార్‌లోకి వెళ్ళే గుర్రాలను చూస్తే ఎలా ఉంటాయి? ఎంత ఎంత సిద్ధముగా ఉంటాయి. రెడీగా అంటే ముందుకు ఉరకడానికి ఎలా రెడీగా ఉంటాయి. అటువంటి విధంగా అవన్నీ గూడా ఉన్నాయి. అంతే కాకుండా బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటికి కిరీటములు కూడా ఇవ్వబడినవి. ఎన్ని మిడతలు? కొన్ని లక్షల మిడతలు ఉండుండొచ్చు. మనకు నంబర్ తెలీదు. అన్నిటి మీద కిరీటములున్నవి. అంటే ఏంటవి? అవి వెళ్లి ఒక పనిని విజయవంతంగా అంటే కాన్కర్ చేసుకుంటూ వస్తున్నాయన్నమాట అవన్నీ. కిరీటం దేనికి సాదృశ్యం ఎప్పుడు కూడా? ఒక అధికారానికి సాదృశ్యం కిరీటం. వీటికి ఇయ్యబడిన అధికారం ఏంటి? వారిని బాధించాలి. అందుకని ఒక అధికారముతో వెళ్తున్నాయి కాబట్టి కిరీటములు వాటికి ఉన్నాయి. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. వాటి ఫేసెస్ ఏ రకంగా ఉన్నాయంటే, ఒక ఫేస్ మాత్రమే మనుష్య ఆకారంలో కనపడుతుంది. మళ్ళీ అదే ఫేస్‌కి మళ్ళీ స్త్రీ తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. తల దగ్గరికొచ్చేసరేమో స్త్రీలకు ఉండేటువంటి పొడుగాటి జుట్టులాంటి జుట్టు ఉంది. ముఖమేమో మనిషి ముఖంలా ఉంది. ఆకారమేమో గుర్రంలా ఉంది. కిరీటములున్నాయి. అంతే కాకుండా వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. మళ్ళీ పళ్ళు మామూలు మనుషుల పళ్ళలా లేవు. ఇప్పుడు మనుషుల పళ్ళు వేరుగా ఉంటాయి. కుక్కల పళ్ళు వేరుగా ఉంటాయి. సింహముల పళ్ళు వేరుగా ఉంటాయి. సింహముల కోరలు చాలా పెద్దగా ఉండి అవి జంతువుని ప్రేని తినడానికి వెళ్ళే సింహం యొక్క కోరలు ఎలా ఉంటాయి ఎప్పుడు కూడా అటాక్ చేసే విధంగా సూదిగా ఉంటాయి. అవి హాని చేసే విధంగా కోరలుంటాయి. మన పళ్ళవి వేరుగా ఉంటాయి. ఎందుకు ఈ డిస్క్రిప్షను? ఈ మిడతలు మామూలుగా మిడతల్లా ఉండొచ్చు కదా! కాదు. ఇవి బాధించడానికి వెళ్తున్నాయి గనుక వీటికి ఉన్న ఆ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలే వేరు. ఇవి మనుషులని భయభ్రాంతులకు గురి చేస్తాయి మొదట. మామూలు మిడతొస్తే ఏదో మిడతలని చెప్పి పక్కన వెళ్ళిపోతాడు. కానీ ఈ మిడతల యొక్క రూపము చూసే భయాన్ని కలుగుతాయది. ఆ భయభ్రాంతులకు గురి చేసే రూపంతో వాటి యొక్క బలం కూడా వాటికి ఎనకాతల ఉన్నాయి. కొండాలు కూడా ఉన్నవి. ముందేమో సింహపు కోరల వలె ఉండే పళ్ళు. నెక్స్ట్ ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. మరి యుద్ధానికి వెళ్తున్నాయి కదా! సేమ్ మన భూమి మీద యుద్ధానికి మనిషి వెళ్ళినప్పుడు ఏం చేసుకువెళ్తాడు? తనకి బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాడు. అంటే ఎదుటి వాళ్ళు నన్నేమి చేయకుండా రక్షణ కవచం అనేది ఈ బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటారు. మైమరువు అంటారు. ఇనప మైమరువు ఎలాగా ఈ సోల్జర్స్‌కి, ఈ రక్షక భటులకి, ఈ యుద్ధముకు వెళ్ళే సైన్యానికి ఉంటాయో అదే విధంగా ఈ యుద్ధానికి వెళ్ళే ఈ మిడతలకు కూడా అటువంటి మైమరువులు వాటికి ఉండెను. ఎప్పుడైతే ఇవన్నీ ఈ అగాధములో నుండి బయటికి వచ్చాయో వాటికి రెక్కలున్నాయి. మిడతలంటే మరి మామూలుగా మిడతలు ఎగురుతాయి రెక్కలతో. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. కొన్ని వేల గుర్రపు రథములు ఒకేసారి బయలుదేరి ఒక మైదానంలో బయలుదేరితే ఆ శబ్దం ఎలా ఉంటుంది? ఒకేసారి వస్తున్న ఆ శబ్దము యుద్ధానికి బయలుదేరుతుండగా వచ్చే అటువంటి శబ్దము లాంటి శబ్దము ఈ రెక్కలు కొట్టుకుంటుంటే అటువంటి శబ్దం వస్తుంది అని చెప్పి యోహాను గమనించి మనకి వివరించడం జరిగింది. ఇవంతా డిస్క్రిప్షన్ దేనికి సాదృశ్యం అంటే ఇవన్నీ కూడా యుద్ధపు సైన్యము అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఇదంతా సైన్యానికి ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ. ఎవరన్నా ఒక చోటకి వెళ్లి యుద్ధం చేసి వారిని కాంకర్ చేసుకుంటే అటువంటి సైన్యమునకు ఉండే లక్షణాలన్నీ కూడా వీటికి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ సాదృశ్యం దేనికి అంటే వీరు వెళ్లి
అక్కడ పనిని ముగించుకొని కాన్కర్ చేసి వెనక్కి రావాలి. వాటికి ముందుగానే కిరీటంలు ఇవ్వబడినవి. అంటే అక్కడ వెళ్ళి జయించిన తర్వాత ఇవ్వట్లేదు. ఆల్రెడీ మీరు జయిస్తారు వెళ్ళి. అంటే ఏంటి, హాని కలుగజేస్తారు వాళ్ళకి, భూనివాసులకి అని చెప్పి ముందుగానే వారిని సిద్ధపరిచి సైన్యములాగా దేవుడు వారికి ఒక ఒక ప్రత్యేకమైన ఆకారం ఇచ్చి వాటిని ఉంచారు అక్కడ. దేవుడు పంపించినవి ఇవన్నీ. ఇవి సాతాను పంపించినవి కాదు ఇవన్నీ. ఇవి దేవుడు పంపించిన ప్రతిదండన ఇది. ఎందుకు? దేవా, నీవు భూనివాసులకు ప్రతిదండన చేయక ఇంకెంతకాలం ఉందువు? సాతానికి సంబంధం లేదు. అయితే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా సృష్టించి, లేకపోతే వారు పడిపోయిన దేవదూతల్లో అవ్వచ్చు, వాటిని ఒక అగాధంలో ఉంచి ఒక్కొక్క సమయం కొరకు వాటిని దాచి ఉంచారు దేవుడు. ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తేబడుతున్నాయి. వాటి మీద అధికారం దేవునికి, దేవదూతలకు మాత్రమే ఉన్నది. సాతానుకు సంబంధించి సాతాను ఇంకా ప్రస్తుతానికి పిక్చర్ లోనే లేడు, ఇంకా రాలేదు. భూమి మీద ఎవరున్నారో వారికి జరుగుతుంది ఇదంతా. సో ముందుకు వెళ్దాం. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండని. ఇప్పుడు మరి బాధించాలి కదా, ఏ పార్ట్ తో బాధిస్తున్నాయి అవి? వాటి వెనక ఉండే తేళ్ల తోకలకి ఎలా ఉంటుందో, కొండెం ఎలా ఉంటుందో అలాంటి కొండెము ఈ మిడత, భయంకరమైన సైనికుడిలాగా ఉన్న ఈ మిడతకి వెనకాతల కూడా ఆ తోక ఉన్నది. సో ఆ కొండ్లు ఉన్నాయి ఆ తోకలకి. ఆ కొండు పెట్టి అవి మనుషులను బాధించబోతున్నాయి. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారము ఉండెను. సో ఫస్ట్ మాటే మళ్ళీ రిపీట్ చేయబడింది. ఎవరికి హాని చేయాలి? మనుషులకి మాత్రమే. -144,000 వారిని ముట్టుకోకూడదు. ఇటువైపు చెట్లను, మొక్కలను, గడ్డిని ముట్టుకోకూడదు. ఆ గడ్డిలో, చెట్లలో కూడా ఆల్రెడీ ఏమైపోయినాయి? ఒక 3వ భాగం కాలిపోయినాయి ఆల్రెడీ. మనం చూసాం. ఎంత మిగిలింది? పచ్చగడ్డి ఆల్రెడీ మొత్తం కాలిపోయింది. మామూలు వేరే గడ్డి మిగిలి ఎండుగడ్డి మిగిలి ఉండొచ్చు. ప్లస్ చెట్లలో 3వ భాగం పోయింది ఆల్రెడీ. భూమిలో నీళ్లు 3వ భాగం పోయినవి. సముద్రంలో 3వ భాగం పోయినది. సూర్యచంద్ర నక్షత్రం 3వ భాగము కొట్టబడ్డాయి. ఆల్రెడీ ఆ వనరుల తీర్పు తర్వాత వచ్చే 5వ తీర్పు ఇది. 5వ బోర తీర్పు. ఇందులో ఆ చెట్లు, వృక్షములు ఆల్రెడీ మిగిలి ఉన్న రెండవ 2/3 పార్ట్ ని టచ్ చేయొద్దు. ఇప్పుడు మనుషుల మీదకి వెళ్ళండి మీరు. ఆ నెక్స్ట్ 3 బోరల తీర్పు ఎప్పుడు కూడా అయ్యో అయ్యో అయ్యో, టార్గెటెడ్ టు పీపుల్ లివింగ్ ఆన్ ది ఎర్త్. చనిపోయి అగాధంలో, హేడెస్లో ఉన్న సోల్స్ కాదది. బ్రతికున్న ఫ్లెష్ అండ్ బ్లడ్ తో భూమి తిరుగుతున్న మనుషులకి సంబంధించిన ఈ శిక్ష. సో 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారము ఉండెను. సో ఇప్పుడు దాకా మనం చూసిన డిస్క్రిప్షన్ అంతా ఎవరన్నా ఒక పిక్చర్ లాగా చూపెడితే ఎలా ఉంటుంది? ఇది ఊహ మాత్రమే, నిజంగా ఇలాగ ఉండాలని ఏమీ లేదు. ఒక ఊహాజనితమైన చిత్రము, ఎవరో ఒక ఆర్టిస్ట్ వేసిన చిత్రము ఈ విధంగా ఉండొచ్చు. స్క్రీన్ మీద పెట్టాను నేను. జస్ట్ ఇది రియల్ గా ఇలా ఉండాలని లేదు, కానీ ఒక ఇమాజినరీ ఫిగర్. ఎందుకు? గుర్రముల వంటి ఆకారము, మనుష్య ముఖము వంటి ఫేస్, కిరీటము ఉన్నది తల మీద, స్త్రీ జుట్టు లాంటి జుట్టు ఉన్నది, వెనకాల తోక ఉన్నది, కొండము లాంటి తోక ఉన్నది, రెక్కలున్నవి, భయంకరంగా ఉంటుంది. మైమరువులు, ఇనుప మైమరువులు, బ్రెస్ట్ ప్లేట్స్ ఉన్నాయి. సో మిడత ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. మామూలు మిడత ఎలా ఉంటుంది? షేప్ ఇలాగే ఉంటుంది, కానీ ఆకారం ఇంత భయంకరంగా ఉండదు. మిడతల దండు వస్తే ఎవరన్నా గమనిస్తే తెలుస్తుంది. నేను చూశాను మిడతల్ని. ఎందుకంటే అవి మనుషులు తింటారు కూడా వాటిని. చాలా సాధు జంతువులే అవి. కానీ ఇక్కడ వచ్చేది భయంకరమైన మిడతలు. వచ్చినవి మిడతలే, మళ్ళీ అది వేరొక జంతువు కాదు. దేవుడు మిడతలని చెప్పారు. వచ్చింది మిడతలే, కానీ వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక కొత్త రకంగా రూపంలో కొన్ని లక్షలో, కొన్ని కోట్లో మిడతలు దాచిపెట్టి అగాధములో తాళం వేసుంచి రైట్ టైంకి తాళం ఓపెన్ చేపించి అవి భూమి మీదకి వచ్చేటట్టు చేసి వచ్చి దేవుని బిడ్డలు తప్ప భూ నివాసులందరినీ కూడా అవి బాధించడం మాత్రమే జరిగిన ఈ మనుషులు మరణాన్ని వెతికారు, దొరకలేదు. మరణమే వారి దగ్గర నుంచి పారిపోయింది. ఎందుకంటే అధికారం లేదు, మరణానికి లేదు, ఈ మిడతలకి లేదు చంపడానికి అధికారం. ఒక ప్రత్యేకమైన సమయం అది భూమి మీద. బాధ, ఇదేనమాట శ్రమ. ఇది మహాశ్రమ కూడా కాదు. మళ్ళీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుతుంది జస్ట్ శ్రమ అంటున్నారు దేవుడు. అందుకనే నెక్స్ట్ వచనంలో మనకి కనపడుతుంది ఆ మాట. 11, 12. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. సో ఈ పాతాళంలో కూడా ఒక దూతను ఉంచారు దేవుడు. ఎందుకు?
ఈ సైన్యం కదా, సైన్యాన్ని ఎప్పుడు కూడా ఒక రాజు నడిపించాలి. ఎప్పుడు కూడా ఒక లీడర్ ఉండాలి దేనికన్నా. ఎందుకు? పలానా ప్లేస్‌కి వెళ్లి నువ్వు వీళ్ళని కొట్టు. పలానా ప్లేస్‌కి వెళ్లి నువ్వు వీళ్ళని కొట్టు. సో, ఎవరిని ఎక్కడికి పంపించి, ఏ మిడతల్ని ఏ దేశానికి పంపించాలి, ఏ ప్రాంతానికి పంపించాలి, విశాఖపట్నంకి ఎవరు పంపించాలి, అమెరికాకి ఎవరు పంపించాలి, మస్కట్ ఎవరు పంపించాలి, అన్నీ కూడా ఒక సిస్టమాటిక్‌గా జరుగుతాయి అన్నీ. వాటి మీద ఒక రాజు ఉంటాడు. వాటికి నియమం ఉంటుంది. వాళ్ళు ఈ పలానా సమయంలో పలానా ప్లేస్‌కి వెళ్లి పలానా ఇంతమంది మనుషులను వాళ్ళు బాధ కలిగించాలి. సో, ఒక రాజు కావాలి. సో, రాజు కూడా సిద్ధపరిచారు దేవుడక్కడ. ఉన్నాడు ఒక దూత. ఆ దూత ఎవరు? పాతాళం అనే లోకాన్ని కాపు కాసే దూత. సో, ఆ దూత వీళ్ళందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు మిడతలకి. సో, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఆ దూతకు ఒక పేరున్నది. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశ భాషలో అపొల్లోను అని పేరు. సో, ఒక పేరు 2 హెబ్రూ, గ్రీక్ ఈ 2 భాషలే కదా ఇశ్రాయేల్ ప్రజలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళింది. ముందు హెబ్రూ భాష, తర్వాత వారు ఆహ్, రోమా సామ్రాజ్యానికి బానిసలుగా అయిపోయినప్పుడు గ్రీకు, రోమన్ ఎంపైర్ కింద ఉన్నప్పుడు వారు గ్రీక్ భాష కూడా నేర్చుకున్నారు. సో, అందుకని ఆ 2 భాషల్లోనూ ఆ పేరు చెప్పబడింది. ఎందుకంటే ఈ కాలమంతా ఇశ్రాయేలు ప్రజల యొక్క నూతన నూతన కాలము. సో, అబద్దోను, అపొల్లోను అనే 2 రకాల పేర్లున్న 2 పేర్లున్న పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. రాజు ఎప్పుడూ కూడా వారిని ఒక నియమంలో నడిపిస్తాడు ఒక పనికి. సో, ఆ సైన్యాన్ని నడిపించే రాజు ఉన్నాడు. సో, వాళ్ళు చేసిన పని 5 నెలలు భూ నివాసులు అందరికీ హాని కలుగజేశారు. అతి భయంకరమైన హాని. తేళ్లు కుట్టేటువంటి బాధ అందరు మనుషులు. అందరూ అన్నప్పుడు మీరు ఇంకా ఆలోచించాలి ఇక్కడ. అంటే అప్పుడే పుట్టిన ఒక బేబీ, లేకపోతే సంవత్సరం వయసున్న ఒక బేబీ, 5 సంవత్సరాల వయసున్న చిన్న బాలుడు, 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ముసలివాళ్ళు, స్త్రీలు, పురుషులు ఎవరు కూడా ఎక్సెప్షన్ లేదిక్కడ. దేవుడు చిన్న పిల్లల్ని వదిలిపెట్టు అని మాట లేదక్కడ. బేబీస్‌ని వదిలిపెట్టిన మాట లేదక్కడ. దేవుని ముద్ర నొసళ్ళ మీద లేని వారిని తప్ప అని ఒక్క మాట ఒక్కటే చెప్పారంతే. ఇప్పుడు గ్యాంబిట్ అంటే ఆ ఏరియా, ఆ స్కోప్ ఆఫ్ పీపుల్ మనం అర్థం చేసుకునేటప్పుడు ఆ డెప్త్‌కి వెళ్ళాలి. ఆ స్టేజ్‌కి ఎందుకు వెళ్లారు మనుషులు? ఆ సమయానికి మనుష్య ప్రపంచం అంతా కూడా శిక్ష కాలంలోకి వారంతట వారే వెళ్లారు. మరి పిల్లలెందుకు వెళ్లారు అంటే, ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రుల యొక్క నిర్ణయం చొప్పున వారు కూడా వెళ్ళిపోయారు అంతే. దాని గురించి సెపరేట్‌గా స్టడీ చేద్దాము. ఈ సమయానికి అది నేను పెట్టనది. దట్స్ ఎ సెపరేట్ హోల్ డిస్కషన్ ఆల్ టుగెదర్, స్టడీ ఆల్ టుగెదర్. బట్ భూమి మీద అన్ని ఏజ్ గ్రూప్‌లోనూ మనుషులుంటారు. గ్యారంటీడ్ అది. నో డౌట్ అబౌట్ దట్ వన్. అందరికీ హాని ఉంటుంది. ఎవరు చనిపోరు. అది స్పష్టంగా ఉంది వాక్యంలో. మరణము లేని హాని ఇది. 5 నెలల 150 డేస్ పీరియడ్ అది. అది అయిన తరువాత మొదటి శ్రమ గతించెను. మహాశ్రమ గతించెను కాదక్కడ. ఇందాక అదే మాట చెప్పాను. 12వ వచనంలో మొదటి శ్రమ. ఎందుకు మొదటయింది ఇక్కడ? 3 శ్రమలున్నాయక్కడ. సో, ఫస్ట్ 4 బూరలు అయిపోయింది. 4 బూరలు అయిపోయిన తర్వాత శ్రమలకి నంబర్స్ చెప్పారు దేవుడు. మొదటి 1, 2, 3 శ్రమలిస్తాను నేను మనుష్యులకి. ఎందుకు? ఈ 3 మనుష్యులకి సంబంధించినవి. ఆ మిగిలిన 4 వనరులకు సంబంధించినయి. ఒక డివిజన్ ఉన్నది. మనం ఆల్రెడీ చూసాము 3, 4 డివిజన్. దేవుని 7లో ఎప్పుడు కూడా 3 అండ్ 4. ఆ 7 సంఘములకు దేవుడు ఉత్తరం రాసిన పత్రిక పంపించినప్పుడు కూడా ఆ వాక్యం ఎలా రాయబడింది? 4 సంఘాలకి ఒక విధంగా రాయబడింది. మిగిలిన 3 సంఘాలకి ఒక విధంగా రాయబడింది. వాటి షేప్ కూడా యూ షేప్‌లో ఒక 3 సంఘాలు పైకి వెళ్తే 4 సంఘాలు కిందకున్నాయి. 4 అండ్ 3 ఆల్‌వేస్ పర్ఫెక్ట్ సిస్టమాటిక్ నంబరింగ్ బై గాడ్ కదా! 3x4 12, 3+4 7. ఆ 7లోని విభజన ఆ 4 బూరలు అయిపోయింది. ఈ 5, 6, 7లోని మొదటి బూరకి మొదటి శ్రమ అంటున్నారు దేవుడు. అంటే నేచురల్‌గా ఇంకేముంటాయి? మిగిలిన 6వ, 7వ బూరలో ఈ 2వ, 3వ శ్రమ దాగి ఉన్నది. ఎవరికి ఆ శ్రమ? మనుష్యులకి మాత్రమే. ఇది భూ నివాసులకి సంబంధించిన శ్రమ. అందుకనే పక్షిరాజు ఏమన్నాడు? భూ నివాసులకు అయ్యో! 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 అన్నాడు. ఆ ముందు చెప్పలేదు. 7 బూరలు ముందు వచ్చి భూమికి అయ్యో! 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 అని 7 సార్లు అనలేదు. అది వేరు. అందుకనే మనుష్యులకు మాత్రమే అది చెందినది కనుక భూ నివాసులకు అయ్యో! 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 3 శ్రమలు. ఆ మొదటి అన్న నంబర్ 1 అందుకనే వచ్చిందిక్కడ. మొదటి శ్రమ గతించెను అయిపోయిందది.
అది శ్రమ, అందులో మరణం లేదు. ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. సో, ఇక నెక్స్ట్ రాబోయేది ఏంటంటే, ఇదే భూనివాసులకి ఇక కొట్టడం అయిపోద్దన్నమాట. ఆ కుట్టుడు బాధ నుంచి బయటకొస్తారు అందరూ. అన్నంత భయంకరంగా అనుభవించి ఇంకేం చేయలేక మరణం కూడా దొరక్క బాధ అనుభవించి ఆ 150 డేస్‌లోంచి బయటికొస్తా, ఆ 151st డేలో ఇంకొక భయంకరమైన ఒక శ్రమ మొదలవ్వబోతుంది. దాని గురించి మనం వచ్చే మంగళవారం, ఈ ఫ్రైడే మనము క్లాస్ లేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ టైమ్‌కి మనం కలుసుకొని 13వ వచనం నుంచి 9వ అధ్యాయం ఆఖరి వచనం వరకు ఆ రెండవ శ్రమ ఏమిటో, ఆ ఆరవ బోర ఏమిటో మనము చదువుకోబోతున్నాము. అందరం కూడా ప్రిపేర్ అయ్యి మళ్ళీ తిరిగి కలుసుకుందాం. దేవుడు ఆయన వాక్యములను విన్న మనలందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.